జై శ్రీరామ్. శిష్యులు అందరూ కూడా గురువు గారి యొక్క సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రావణభూతి ముందుగా పైకి లేచి గురువు గారు గత తరగతిలో మనం ఈశ్వరుడు అంటే ఎవరు అనేదానికి అర్థం చెప్పారు. ఎవరినైతే ఎటువంటి సంస్కారాలు అంటవో మానవులు అనుభవించేటటువంటి అన్ని విధాలైనటువంటి కర్మలు ఎవరినైతే తాకవో దాని అర్థం కొంచెం బాగా వివరిస్తే బాగుంటుంది గురువుగారు అని అన్నాడు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఉదాహరణకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఆకర్షణ శక్తి ఉంది అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిందే. కానీ ఉంది అని తెలియజేసింది ఎవరు? సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఆలోచించేవాడు. ప్రతిని గురించి ఆలోచిస్తూ ఉంటే అతనికి జ్ఞానం వస్తూ ఉండేది. రోజు ఆపిల్ చెట్టు కింద పడుకొని అలా చూస్తూ ఉంటే ఆపిల్ పండు కింద పడింది. అతను ఆలోచించాడు, పండు కిందనే ఎందుకు పడాలి, పైకి ఎందుకు పోకూడదు అనుకున్నాడు. అంటే పైకి వెళ్ళినవన్నీ కూడా తిరిగి కింద పడుతూనే ఉన్నాయి. భావన ఏమి? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. వాస్తవానికి ఈయన కనుక్కున్నాడు అంతేకాని ఇదంతా ఎప్పటి నుంచో ఉంది కదా. దాంట్లో ఒక భాగాన్ని కనుక్కున్నాడు. వారు సంగీతం మొదలుకొని శాస్త్రాల్లో సప్తస్వరాలు, సప్తపది, శరీర జ్ఞానానికి అతీంద్ర జ్ఞానం పొందడానికి 7 చక్రాలు, వెంకటేశ్వర స్వామి కూడా 7 కొండల స్వామి. ఆ 7 మనం ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం తెలుసుకుంటూనే ఉంటాం. కానీ మనం కూడా పడుతున్నప్పుడు సూర్యుడి కాంతి నీటి బిందువు మీద పడి ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉన్నాయని న్యూటన్ కనుక్కున్నాడు. తెల్లని కాంతి సప్తవర్ణముల మిశ్రమము. వారు శాస్త్రీయ పరిశోధనల ద్వారా హేతుబద్ధంగా నిరూపించి అని చెబుతున్నారు. ఏ విధంగా యోగ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, హేతుబద్ధంగా నిరూపించడానికి ఈశ్వరుడు అంటే ఎవరు? కంటి కర్మం లేదు కనుక మనకు ఈశ్వరుడు అనేవాడు లేడు అని అనేక మంది అనుకుంటూ అంటారు కూడా. ఇతర మతాల్లో కూడా ఒక ఆకార రూపంలో ప్రత్యక్షమైంది అనేటువంటిది ఎక్కడ ఎవరు చెప్పలేదు. ప్రవచనాలు మాత్రము, గ్రంథాలు మాత్రము తెలియజేసేది ఏమంటే మాటలను బట్టి అర్థం చేసుకొని ఆ యొక్క మాటల ధ్వని విని అది ఈశ్వర సాధితమని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పతంజలి మహర్షి గారు దాన్ని నిరూపించడానికి 25వ సూత్రం తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. శ్రద్ధగా వినండి. తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి, మనకు తెలుసు. మానవులు ఉత్తమమైన జన్మ అనేది అది ఇదివరకు అనేక మార్లు చెప్పుకున్నాం కూడా. అంటే ఏ జంతువునైనా ఏ దీనినైనా లొంగ తీసుకునే శక్తి మానవులకు ఉంది. ఏనుగు అతి పెద్ద జంతువు అయినా కూడా ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటిది. కూడా మానవులు లొంగ తీసుకొని చేత కూడా అనేక పనులు చేయిస్తూ ఉంటారు. అలాగే పులులు, సింహాలు, ఇలా అన్నిటిని కూడా, పాములు తెలియ మనిషికి ఉంది. కాబట్టి బుద్ధి జ్ఞానం 2 ఉందనేటువంటిది మానవుల్లో ఉండడం వల్ల జ్ఞానం పొందాలి. అయితే వారి జ్ఞానం ఎంతవరకు పరిమితము అనేది ఇప్పుడు అతను చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం. మనం ఉదాహరణకు ద్వాపర యుగం తీసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాడు. అయితే ఏ శాస్త్రంలో అయినా ఎవరు చెప్పినా, ఎన్ని మతాలలో ఉన్నటువంటి మన హైందవ సనాతన ధర్మంలో వైష్ణవము, శైశవము, బుద్ధము, జైనము, సిక్కిజము, ఇలా అనేక రకాలైన మతాలు అన్నీ ఉన్నా కూడా వారు భగవంతుడిని ఏ రూపంలోనూ చూపలేదు కూడా. ఇది మన హైందవ సనాతన ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలు, మన యోగీశ్వరులు ఏం చెప్పారంటే, కొన్ని వేల సంవత్సరాల ముందే సృష్టిని వారు బాగా విశ్లేషించుకున్నారు. విశ్వరూపము అని మొదట వాడింది ఒక హైందవ సనాతన ధర్మంలోనే. అంటే భగవంతుడు విశ్వరూపము కలిగిన వాడు. తర్వాత అవతారాలు, దైవత్వాలు అన్నీ వచ్చాయి అనుకుంటే వాటికి ఆధారాలేమి? మనం శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడు జన్మించాడు. దానిని ఎలా నిరూపిస్తారు? ఇప్పుడు పరిశోధకులు అందరూ కూడా కృష్ణుడు నిజంగా జన్మించాడా, భూమి మీద ఇక్కడ నివసించాడా ఇటువంటి అనేక సందేహాలు వచ్చినటువంటి శాస్త్రవేత్తలు ద్వారకను నిర్మించాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పుకుంటున్నాం కదా. ద్వారక సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి ఉంది. అక్కడ అనేక రకాల ఆనవాళ్ళు ఉంది. ఆ నిర్మాణం అలాగే శిథిలమై అక్కడే ఉంది అనేటువంటి విషయం
ఇప్పుడు తెలుసుకుంటున్నారు. పరమాత్మ అక్కడ జన్మ తీసుకున్నాడనేది అర్థం. భగవద్గీత బోధించింది పరమాత్మే అయినప్పుడు ఆయన ఈ భూమి మీద జన్మించింది కాదు అని చెప్పేదానికి ఎవరికి ఉంది ధైర్యం? ఏ విధంగా వాళ్ళు నిరూపించగలరు? భగవద్గీతను బోధించగలిగే శక్తి పూర్ణ జ్ఞానం, పురాతనమైనటువంటి ఈ జ్ఞానం మానవులు అనేవాడికి ఈ చిత్తము అంటే మనస్సు అనేది ఉంది. ఈ మనస్సు పరిపరి విధాల ఎప్పుడు కూడా అనేక సుఖాలనే కోరుకుంటుంది. అనేక కాంక్షలు ఎక్కువ ఉంటాయి. ధనము, విలాసము, భోగము మీదనే పరిగెడుతూ ఉంటుంది. కనుక వాటికి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి కంపితులైన వారిని ధైర్యం చెప్పడానికి, బలహీనుల అయిన వారికి ఈ బలం కలిగించడానికి నిబ్బరం, ఆందోళన ఏర్పడటం ఇలాంటి అనేక గుణాలు మానవులలో ఎందుకు వస్తున్నాయి అంటే జ్ఞానం లేకపోవడం వల్లే. అందుకని గీతాచార్యుల శ్రీకృష్ణ పరమాత్మ ఈ మనస్సుని ముందు సరిదిద్దే ప్రయత్నం ఆయన భగవద్గీతలో చేశారు. మానసిక రోగాలు అనేవి ఎన్నో విధాలుగా రావచ్చు, ఎన్నో విధాలుగా ఉండవచ్చు. అన్నిటినీ ఏ విధంగా పరిష్కరించాలి అనేది భగవద్గీతలో ఉంది. భగవద్గీత చాలు మానవుణ్ణి మహాత్ముడిగా తయారు చేయడానికి. గాంధీ మహాత్ముడు కూడా తల్లి చిన్నప్పటి నుంచి ఇలాంటి బోధనలు చేయడం వల్ల విని విని ఆసక్తి పెంచుకొని ఆయన కూడా గీతా సారాంశాన్ని బాగా గ్రహించినాడు కనుక ఆయన మహాత్ముడయ్యాడు. అదేవిధంగా బుద్ధుడికి అనేక సందేహాలు వచ్చాయి. మానవుల దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ చూసి ఇంతవరకు ఇలాంటి ఊహించినటువంటి బుద్ధుడిలో ఒక చలనం కలిగి వెంటనే వెళ్ళి బోధి వృక్షం అంటే రాగి చెట్టు కింద కూర్చొని ఆయన దీర్ఘ తపస్సులోకి వెళ్ళిపోయాడు. తపస్సు ఏం చెందింది? జ్ఞానాన్ని ఆయనలో ప్రవేశపెట్టింది. శాస్త్రరీత్యా మనం చూస్తే ఈ రాగి చెట్టుకి 87% ఆమ్లజనిని మనకు ఇచ్చేటటువంటి శక్తి కలిగింది. అందుకే ప్రతి గ్రామంలోనూ రచ్చబండలు రాగి చెట్టు పెడతారు. ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా ఆరోగ్య సూత్రాలే. ఆయనలరా కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత ఈ యొక్క సూత్రం గురించి చర్చించుకుందాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.